నమస్తే అండి. నేను డాక్టర్ అస్లం బాబా, కన్సల్టెంట్ గ్యాస్ట్రో సర్జన్, గ్లెనిగల్స్ హాస్పిటల్, లక్కడికపూల్ నుంచి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ చిట్కా అనుకోండి, లేదంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనుకోండి, డిస్కస్ చేద్దాము. మోషన్ కలర్ గురించి. అంటే ఎందుకు మోషన్ కలర్ గురించి ఎంత ఇంపార్టెంట్ అంటే, మోషన్ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఒక గ్యాస్ట్రో సర్జన్ దృష్టిలో ఆలోచిస్తే, పేషెంట్ మోషన్ కలర్ మారింది అంటే అది కంపల్సరీ నార్మల్ అయితే కాదు. అన్లెస్ అతను ఏదైనా ఐరన్ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు మోషన్ బ్లాక్గా వస్తుందంటే ఓకే. కానీ ఏ ట్యాబ్లెట్ ఏ ట్రీట్మెంట్ లేకుండా మోషన్ ఒకవేళ ఎల్లోగా రావట్లేదు అంటే తప్పకుండా లోపల ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టు. సో మీరు మోషన్కి వెళ్తుంటే మీ కలర్లో ఏదైనా చేంజ్ గమనిస్తే డెఫినెట్గా దాన్ని మీరు ఇది ఏమి కాదు అని లైట్ తీసుకోకుండా ఇమ్మీడియట్గా గ్యాస్ట్రో సర్జన్ని సంప్రదించాల్సింది. మోషన్ బ్లాక్గా వస్తుంది అనుకోండి. మోషన్ బ్లాక్గా వస్తుంది అంటే ఎక్కడో ఒక దగ్గర మీ పేగులలో బ్లీడింగ్ అవుతున్నట్టు. గ్యాస్ట్రిక్ అల్సర్ వల్ల కానివ్వండి, లేకుంటే చిన్న పేగులు అల్సర్ల వల్ల కానివ్వండి, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే ఆ బ్లడ్ ఎర్రగా ఉంటుంది కదా అంటే ఎర్రగా ఉన్న బ్లడ్ కింది వరకు వచ్చి మోషన్లో కలిసి బయటకు వచ్చే వరకు బ్లాక్ అయిపోతుంది. సో మోషన్ బ్లాక్గా వస్తుంది అంటే డెఫినెట్గా మీరు ఏమీ ఆలోచించకుండా వచ్చి మీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ గ్యాస్ట్రో సర్జన్ కానీ కన్సల్ట్ అవ్వాలి. మోషన్ ఎల్లోగా రావట్లేదు, వైట్గా వస్తుంది అంటే కూడా అది కూడా డేంజరస్సే. మోషన్ ఎల్లోగా ఎందుకు వస్తుందంటే లివర్లో ఉన్న మన రసాయనాల వల్ల, లివర్లో ఉన్న రసాయనాలు గ్రీన్గా ఉంటాయి కాబట్టి ఆ గ్రీన్ కలర్ అనేది కింది వరకు మోషన్లో కలిసి వచ్చేసరికి మోషన్కి ఎల్లో కలర్ ఇస్తుంది. ఒకవేళ మోషన్ వైట్గా వస్తుంది అంటే లివర్ నుంచి ఉన్న రసాయనాలు పేగులోకి చేరట్లేదు అని అంటే అక్కడ ఏదో అడ్డుపడుతుంది. అది స్టోన్ వల్ల అవ్వచ్చు, లేదంటే అదే క్యాన్సర్కి ఒక ఫస్ట్ సిమ్టమ్ అయినా అయి ఉండొచ్చు. సో మోషన్ వైట్గా వచ్చి మీకు కళ్ళు పచ్చగా అవుతున్నాయి, యూరిన్ పచ్చగా వస్తుందంటే అది ఒక బ్యాడ్ సైన్. సో ఇమ్మీడియట్లీ మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవాల్సింది. మోషన్లో డైరెక్ట్గా బ్లడ్ వస్తుంది అనుకో, అంటే ఎర్రగా వస్తుంది. బ్రైట్ రెడ్ రావచ్చు, డార్క్ రెడ్ రావచ్చు. బ్రైట్ రెడ్ ఎక్దమ్ పిచికారీ లాగా బ్లడ్ వస్తుందంటే మోషన్ కింది వైపు ప్రాబ్లమ్స్, అంటే ఫిషర్ కానీ మీకు పైల్స్ కానీ ఉండొచ్చు. ఒకవేళ కొద్దిగా బ్రైట్ రెడ్ కాదు డార్క్ రెడ్ వస్తుందంటే పెద్ద పేగులోనే ఎక్కడైనా సరే అల్సర్ ఉండి అల్సర్ నుంచి బ్లడ్ లీక్ అవుతుందని అనుమానపడి ఇమ్మీడియట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవాలి. కొన్నిసార్లు మలబద్ధకం ఉంటుంది, మోషన్ టైట్గా వస్తుంటుంది, మోషన్కి ఆనుకొని బ్లడ్ స్ట్రీక్స్ లాగా టచ్ అయి వస్తుంది. దాంతోపాటు మీ ఏజ్ కూడా ఎక్కువ ఉంది, దాంతోపాటు మీ ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ కూడా ఉంది అంటే ఇమ్మీడియట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలిసి లోపల కొలనోస్కోపీ కానీ సిగ్మాయిడోస్కోపీ కానీ చేయించుకొని అది క్యాన్సర్ కాదు అని నిర్ధారించుకోవడం కూడా చాలా అవసరం. సో మోషన్ కలర్ అనేది ఇంత ఇంపార్టెంట్ ఉంటుంది. సో మీ మోషన్ కలర్ని గమనిస్తూ దానిలో ఏదన్నా కలర్లో చేంజ్ వస్తే, ఎస్పెషల్లీ బ్లాక్ మోషన్ కానీ రెడ్ మోషన్ కానీ డైరెక్ట్గా బ్లడ్ రావడం కానీ మోషన్ వైట్గా రావడం కానీ ఉంటే మీరు ఆలస్యం చేయకుండా మీ డాక్టర్ని కలిసి పలు తగిన టెస్టులు చేయించుకొని దానికి ట్రీట్మెంట్ అర్లీగా తీసుకోవచ్చు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే పేగులో క్యాన్సర్లు వస్తాయి కదా, బ్లడ్ యంగ్ పేషెంట్స్లో వస్తే ఇది పైల్స్ వల్లనే అని అనుకోవడం కూడా తప్పు. ఈ రీసెంట్ టైమ్స్లో పాస్ట్ 5 to 10 yearsలో గమనిస్తుంది ఏంటంటే ఏజ్ అవసరం లేదు. 20-25 years వాళ్ళకు కూడా పెద్ద పేగులో క్యాన్సర్లు, 30 సంవత్సరాల వాళ్ళకు కూడా పెద్ద పేగుల క్యాన్సర్లు కామన్ అయిపోయినాయి. ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడము, జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోవడము, మలబద్ధకం వల్ల, అడల్టరేషన్ అంటే కల్తీ ఆహారాలు తీసుకోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్లు యంగ్ పేషెంట్స్లో 20 years, 18 years, 25 years, 35 yearsలో వాళ్ళు కూడా చూసాము. సో ఇలాంటి వాళ్ళు, సో మోషన్లో బ్లడ్ పడుతుంది, మలబద్ధకం ఉంది, కడుపులో అప్పుడప్పుడు మోషన్ బంద్ అవుతుంది, అప్పుడప్పుడు లూజ్ మోషన్స్ అవుతున్నాయి అంటే ఇమ్మీడియట్గా మీరు బయట మెడిసిన్స్, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడకుండా, అంటే డైరెక్ట్ ఫార్మసీ నుంచి మందులు వాడుకోకుండా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని వచ్చి సంప్రదించండి. థ్యాంక్ యూ.